జీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇంధన వనరుల పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. జాతీయ ఇంధన వనరుల పొదుపు వారోత్సవాల్లో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీని మంగళవారం కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవతో కలిసి ప్రారంభించారు. ఇంధన పరిరక్షణ పొదుపు చిట్కాల ప్రచార పోస్టర్లను ఆవిష్కరించి ఇంధన వనరులను పొదుపు పాటిస్తామని, వృధాను అరికడతామని చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంధన వనరుల పొదుపు పాటించడం వలన భవిష్యత్ తరాలకు ఇంధన భద్రత, భరోసా కల్పించడం సాధ్యం అవుతుందన్నారు. విద్యుత్ను పొదుపుగా వినియోగించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి వలన వచ్చే కార్బన్ ఉద్గారకాలను తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని తెలిపారు. ఇంధన వనరుల ఉత్పత్తిని తగ్గించడం వలన వీటికి ఉపయోగించే బొగ్గు, గ్యాస్, క్రూడ్ ఆయిల్ వంటి శిలాజ ఇంధనాలు సహజ వనరులను కాపాడుకోవచ్చని వివరించారు. జాతీయ ఇంధన వనరుల వారోత్సవాలు ప్రతి సంవత్సరం డిసెంబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. వారోత్సవాలలో విద్యుత్ వంటి ఇంధన వనరులను వృధా చేయకుండా పొదుపుగా వినియోగించడంపై ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు, విద్యార్థులకు, యువతకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కార్యాలయాలతో పాటు ఇంటిలోనూ అవసరం లేనప్పుడు తప్పనిసరిగా లైట్లు, ఫ్యాన్లు ఆపివేయాలన్నారు. విద్యుత్ తక్కువగా వినియోగించే స్టార్ రేటింగ్ ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను, ఇతర ఉపకరణాలను మాత్రమే వినియోగించాలన్నారు. సోలార్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగించుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యధిక ప్రాధాన్యతతో ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు రూఫ్ టాప్ సోలార్ పథకం ద్వారా రాయితీలు అందిస్తున్నారని తెలిపారు. విద్యుత్ పొదుపు చేయటంలోనూ, వృధాను అరికట్టడంలో ఇతరులకు ఆదర్శంగా ఉండేలా ప్రజల్లో మార్పు రావాలని ఆకాంక్షించారు. ఎనర్జీ ఎఫిషియన్సీలో దేశంలోనే రాష్ట్రం అవార్డు సాధించిందని, అదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. మనకు ఏదైతే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఉన్నాయి, దాని వలన ఎన్విరాన్మెంట్ అఫెక్ట్ అవుతుంది, క్లైమేట్ చేంజ్, ఇలాంటి ఇది కూడా మనం అందరు కూడా చూస్తున్నాము. వాటి అన్నింటినీ కూడా ప్రివెంట్ చేయడానికి మనము ఎనర్జీ యూసేజ్ ని తగ్గించాలి. అదే విధంగా వేస్ట్ చేయకూడదు. ఇది మనము ఎప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు ఆఫీస్ లో ఇక్కడ ఎక్కువ మంది ఇక్కడ ఉన్న కలెక్టరేట్ లో ఉన్న స్టాఫ్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ లో ఎక్కువ ఎనర్జీ వేస్ట్ అవుతుంది, మనం ఎప్పుడు వాడలేదో అప్పుడు తప్పకుండా ఆఫ్ చేయాలి. ఇంట్లో కానీ ఇన్స్టిట్యూషన్స్ లో కానీ అక్కడ మనము చాలా ఫోకస్ చేయాలి ఒకటి. అదే విధంగా ఏదైతే ఇప్పుడు రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇప్పుడు మన గవర్నమెంట్ లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎక్కువ ఫోకస్ చేస్తున్నది సోలార్ ఎనర్జీ గురించి. సో ప్రతి ఇంటిలో కూడా రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయాలి. అదే విధంగా ఇన్స్టిట్యూషన్స్ లో కూడా చేయాలని ఫోకస్ చేయడం జరుగుతుంది. సో దాని మనకు మనం ప్రతి ఒక్కరు కూడా మన ఇంటి నుంచి మనం స్టార్ట్ చేయాలి. సో మనము ఇలాంటి వారోత్సవాలు ఇవి అన్ని జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం మనల్లో ఒక చేంజ్ అనేది రావాలి. ఒకటి, మనం మిగతా వరకు ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి. మనం ఒకరిని చూసి మిగతా వారు కూడా ఫాలో చేస్తారు. సో మన నుంచి మార్పులు రావాలి, ప్రజలు అందరికీ కూడా ఒక అవగాహన అనేది కల్పించాలి. ఆ ఉద్దేశంతో ఇది జరుపుకుంటున్నాము. సో ఇలాంటి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఎనర్జీ డిపార్ట్మెంట్ కూడా జిల్లా యంత్రాంగం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. అదే విధంగా మీ అందరికీ కూడా మన రాష్ట్రం స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ లో రాష్ట్రంలోనే అంటే దేశంలోనే అవార్డు తీసుకోవడం కూడా జరిగింది. ఈ సంవత్సరం కూడా ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేయడం జరిగింది పెద్ద ర్యాలీతో. సో కంటిన్యూస్గా ఈ 1 వీక్ ప్రజల మధ్యలో, ముఖ్యంగా స్కూల్ చిల్డ్రన్, అదేవిధంగా మహిళల మధ్యలో ఎనర్జీ కన్సర్వేషన్ పైన ఒక మంచి అవగాహన కల్పించాలి అన్నది ఈ యొక్క ఉద్దేశం. సో ఇప్పుడే డిపార్ట్మెంట్ ద్వారా వివిధ ప్యాంప్లెట్స్ ద్వారా, అదేవిధంగా వివిధ ఐఈసీ మెటీరియల్స్ ద్వారా ప్రజలకు అవగాహన అనేది కల్పించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా అందరు ప్రజలకు కూడా నేను విన్నవించుకుంటున్నది ఏంటంటే, మీరు అందరూ కూడా ఎనర్జీ కన్సర్వేషన్ పైన ఫోకస్ చేయండి. సో ఎప్పుడు మీరు ఎనర్జీని సేవ్ చేస్తారో మన ఫ్యూచర్ జనరేషన్కు ఒక భరోసా ఇచ్చినట్టు అవుతాం. సో
సో ఏదైతే కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఉన్నాయో వాటి అన్ని సోర్సెస్ కూడా లిమిటెడ్ సోర్సెస్ కాబట్టి మనం కంటిన్యూస్గా వాడితే ఎగ్జాస్ట్ అవుతుంది. సో మీరందరూ కూడా ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, రిన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ముఖ్యంగా సోలార్ డిపార్ట్మెంట్ నుంచి మంచి సబ్సిడీతో రూట్ ఆఫ్ సోలార్ ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ కూడా జరుగుతున్నాయి. వాటి అన్నింటినీ కూడా మీరు వాడుకోవాలి. మన పిల్లలకు ఒక బంగారు భవిష్యం మనం ఇవ్వాలంటే ఈరోజు మనము ఎనర్జీ కన్సర్వ్ చేయాలి. అందరికీ